చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసా? రాత్రిపూట మినుగురుల్లా వెలిగే చేపలను చూసారా? అక్వేరియంలో అవి సందడి చేస్తేనే సంబరపడతాం. మరి అలాంటివి మిలమిల కాంతులతో మెరిసిపోతే కేరింతలు కొడతాం కదా. అలాంటి చేపలు ఎక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మినుగురుల్లా వెలిగే చేపలు తైవాన్లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ళు సముద్రం అడుగున మన కంటపడకుండా ఉన్నాయా అంటే కానే కాదు. ఎందుకంటే ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. జన్యుపరంగా జంతువులు మనుషుల్లోనూ వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చు అనే విషయాలు తెలుసుకోవడం కోసం సుమారు 6 అంగుళాల వరకు పెరిగే ఏంజల్ చేపల్ని తీసుకున్నారు. వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. వీటిని ఏంజల్ ఫ్లోటోసెంట్ ఫిష్ అని పిలుస్తారు. తైవాన్లో ఓ బయోటెక్నాలజీ సంస్థ ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. నిజానికి ఇలాంటి ప్రయోగాలు 2001 నుంచే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. ఏంజల్ చేపలను 7 ఏళ్లు శ్రమించి సృష్టించి శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకు కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం 5 తరాల వరకు ఈ జన్యు లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ చేపలను మనం నిక్షేపంగా తినొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే ధరే ఎక్కువ. అయితే ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. వాటి శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులు వెదజల్లింది. ఇప్పుడు ఈ ఏంజల్ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చటగా కనిపిస్తున్నాయి.